మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ను అక్రమార్కుల నుంచి కాపాడేందుకు ఇకపై కఠిన చర్యల దిశగా హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టే వారి భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారుతుందన్నారు. ఇప్పటికే 60% పైగా జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఇక్కడి నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా 3 దశల్లో ప్రణాళిక సిద్ధం చేసినట్లు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ ను అక్రమార్కుల నుంచి కాపాడేందుకు ఇకపై కఠిన చర్యల దిశగా హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, హైదరాబాద్ ను అక్రమార్కుల నుంచి కాపాడడానికి కఠిన చర్యల దిశగా ప్లాన్ చేస్తుంది కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సుమశ్రీ, మనం చూడవచ్చు హైదరాబాద్లో ఏదైతే చెరువులు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, పార్కులు కానీ, నాలాలతో పాటు మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో చాలా ప్రాంతాలు ఆక్రమణకు గురైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఏవిడిఎం విభాగాన్ని ఇటు హైడ్రాగా రూపొందించడం జరిగింది. హైడ్రా ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు అదేవిధంగా అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా అయితే హైడ్రా కొనసాగబోతున్నట్టు నిన్న అధికారికంగా హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే దానికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా మొత్తం తెలపడం జరిగింది. ఇది మొదటిగా మనం చూసుకుంటే హైడ్రాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో మనం చూడవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 400 చెరువులకు సంబంధించినటువంటి డాటాను కూడా ఇప్పటికే సేకరించినటువంటి హైడ్రా అధికారులు రానున్న రోజుల్లో ఏదైతే అక్రమంగా నిర్వహించినటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడమే లక్ష్యంగా కూడా హైడ్రా పనిచేయబోతుందని ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా ఆధ్వర్యంలో ఇటు స్టాఫ్ను పెంచడంతో పాటు ప్రత్యేకంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడా స్థలాలు కొనాలనుకున్నా ముఖ్యంగా ఆ కొనబోయేటువంటి స్థలాలకు సంబంధించి అన్ని రకాల సంస్థలకు సంబంధించినటువంటి ఇరిగేషన్కు సంబంధించి కానీ అటు ఫైర్కు సంబంధించినటువంటి కానీ అన్ని రకాల ఎన్ఓసీలు తీసుకున్న అనంతరమే గృహ నిర్మాణాలు కానీ గృహ కొనుగోలు కానీ చేపట్టాలని చెప్తున్నటువంటి ఒక ఆదేశాలను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా మనం చూస్తున్నాం గడిచిన వారం రోజుల్లో భారీ నిర్మాణాలను సైతం కూల్చడంలో కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ కూడా వెనకాడకుండా కూల్చివేతలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి అన్ని భవనాలను కూడా రానున్న రోజుల్లో కూలుస్తామని చెప్పేసి అయితే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలుపడంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని భవనాలు ఉన్నాయో వాటిని తొలుత కూర్చేందుకంటే 3 విధానాల్లో 3 స్టేజెస్లో అయితే రామ్ ప్రసాద్, మామూలుగా భవనాలు నిర్మించాలంటే వాటికి పర్మిషన్ అనేది ఉండాలి, దానికి సంబంధించిన పత్రాలు పర్మిషన్ అనేది ఉంటుంది. ఇలాంటి చెరువులలో ఇలాంటి అక్రమ కట్టడాలు ఇన్నిన్ని నిర్మిస్తున్నప్పుడు వాటికి సంబంధించి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, ఎలా ఈ విధంగా నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి అసలు? రైట్, మనం చూడవచ్చు ముఖ్యంగా చెరువులనే లక్ష్యంగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు అయితే నిర్మాణాలు చేస్తున్నారు. నిర్మాణాలు చేయడమే కాకుండా అక్రమ లేఅవుట్లు వెంచర్లను కూడా వేస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాము. వెంచర్ వేయడానికి కావాల్సినటువంటి ఏదైతే సంబంధిత శాఖల ఎన్ఓసీలు కూడా తప్పుడు ధృవపత్రాలను కూడా సృష్టించి లింకు డాక్యుమెంట్లను కూడా చూపించి ప్రజలను అయితే మోసం చేస్తూ అమ్మకాలు క్రయ విక్రయాలు జరుపుతున్నటువంటి ఇటు హైడ్రా దృష్టికి రావడంతో పూర్తి స్థాయిలో అక్కడ జరిపినటువంటి నిర్మాణాలన్నిటికీ కూడా ఎక్కడ కూడా కొన్ని అనుమతులు లేకపోయినా కూడా అనుమతులు ఉన్న వాటిని కూడా కూల్చడంలో హైడ్రా అయితే వెనకడబోట్లేదు. ఎందుకంటే చెరువు స్థలంలో నిర్మాణాలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఎలాంటి పర్మిషన్ అంటే చెరువుకు సంబంధించి ఇటు ఎఫ్టీఎల్ కానీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాలను నిలిపివేయాలంటే నిర్మాణాలు చేయకుండా ఉండడానికి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా వాళ్ళు ధృవపత్రాలను సృష్టించి నిర్మాణాలు చేపట్టారంటే కూడా హైడ్రా దృష్టికి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులకు సంబంధించి అయితే మనం చూస్తున్నాం గడిచిన కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజేంద్ర నగర్లోని శివరాంపల్లిలో మనం చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి
బూమ్రా చెరువు ఏదైతే ఉందో ఉందోలా చెరువులో నిర్మించినటువంటి ఇళ్లను కూడా కూల్చడం జరిగింది. హైడ్రా ముందు ఏదైతే చెరువుల ఆక్రమణకు జరిపినటువంటి అక్రమార్కులు ఉంటారో వారు ఎవరైనప్పటికీ ఎంత వాడైనప్పటికీ కూడా వారిని వదిలిపెట్టకుండా హైడ్రా అయితే ముందుకు సాగుతుందని చెప్పిన నేపథ్యంలో హైడ్రాకు సంబంధించి ఇప్పటికే చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అక్రమాలకు సంబంధించి ఇటు అధికారులు పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా అయితే హైడ్రా ముందుకు సాగుతున్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులను కూడా కొంత డైవర్షన్ మనం చూడవచ్చు, లింక్ డాక్యుమెంట్లను కూడా క్రియేట్ చేసి తప్పుదోవ పట్టించినటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేయనున్నట్లయితే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ తెలపడం జరిగింది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.